మాఘ అమావాస్య పురస్కరించుకొని చేగుంట మండలం కన్నల్పల్లి గ్రామంలో 3 రోజుల జాతర సందర్భంగా శుక్రవారం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లిని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మరియు మెదక్ దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై 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 बोल लक्ष्मी नारायण भगवान की చెప్పాల్సింది చేయాల్సింది ఉంది అర్జెంటుగా దాన్ని చూపిస్తా అని తీసుకెళ్ళి శబరి రాముకి ఇదిగో ఇక్కడ ఈ పుష్కరి చూసావా, ఇందులో మా గురువు గారు స్నానాలు చేసేవారు. వారికి ఓటు పుట్టేటప్పుడు అన్ని నదుల్లోనూ వెళ్ళి స్నానం చేసి వచ్చారు రోజు. కానీ వారి పెద్దవారు అయిపోయిన తర్వాత ఇక్కడికి ఆ నదులన్నీ పిలిపించుకొని ఆ నదుల్లో స్నానం చేసేవారు. నీళ్లు చూసావా ఇప్పటికీ ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయో, క్రింద ఉండేటటువంటి ఇసుక రేణువులు కూడా ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయో. నేనేం నీళ్ళని రోజును మన స్విమ్మింగ్ పూల్స్ లో క్లీన్ చేస్తుంటారు చూడండి, అట్లాగే క్లీన్ చేయడం లేదా. మా గురువు గారి యొక్క ప్రభావం చేత ఇంత క్లీన్ గా ఉన్నాయి తెలిసిన. మా గురువు గారు ఎంత తెలిసిందా నీకు? చూపిస్తా అని మళ్ళీ కొంచెం లోపల తీసుకెళ్ళి అక్కడ బట్టలు ఆరేసి ఉన్నాయి. మన చిన్నప్పుడు ఇళ్లలో కర్ర కట్టి ఆ పక్కన కూర్చున్నప్పుడు కర్ర పెట్టుకొని ఆ వస్త్రాన్ని ఆ కర్ర మీద వేసి అలా పొడుగ్గా చాపి ఆరబెడుతూ ఉండేవారు. అలా అక్కడబెట్టి ఉన్నాయి వస్త్రాలు. అవి చూపించింది శబరి. రామా చూసావా ఈ వస్త్రాలు? మా గురువు గారి శిష్యులు ఆరేసుకున్నవి. ఎప్పుడు? ఎన్నేళ్ళ క్రితం? 13 సంవత్సరాల క్రితం ఆరవేసుకున్న వస్త్రానికి ఎప్పుడైతే తడి ఆరలేదు చూసావా? For more updates, subscribe to our channel. Thank you so much.